ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు గన్నారం రమేష్. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని భవన నిర్మాణ కార్మికుల 4వ జిల్లా మహాసభ నెహ్రూ చౌక్ నుండి ప్రారంభం కానుంది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కళ్ళ కొట్టొచ్చినట్టుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవబడుతూ ఉండగానే నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర శాసన చట్టం చేయాలని చెప్పేసి సంక్షేమ చట్టం చేయాలని చెప్పేసి బోర్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ఏ ఒక్కరిసం పరిష్కరించిన దాఖలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులకు 96 జీవో చట్టంలో ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికులకి 6,30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జీవోలో ఉంది. కానీ ఈ రోజున ఆ కుటుంబంలో యజమాని చనిపోతే ఆ కుటుంబానికి దిక్కులేనటువంటి పరిస్థితి. 10 లక్షలు కాకుండా 20 లక్షల ఎక్స్గ్రేను ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సాధారణంగా మరణించిన కార్మికునికి 1,30,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము వివరిస్తూ ఉన్నది. కానీ ఆ కార్మికులము 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇవ్వాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నటువంటి వారి యొక్క పనిముట్లకు గవర్నమెంటే సబ్సిడీ లోన్ల ద్వారా పనిముట్లకు బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు జాతీయ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐటీసీగా వారికి రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా